Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. బిఎంఎస్ ఫిట్ క్లబ్ గురించి మనం గతంలో కూడా వీడియోస్ చేశాము. 28 డేస్ ఛాలెంజ్ లో చాలా మంది బెస్ట్ రిజల్ట్స్ పొందుతూ ఉన్నారు. మరి అసలు ఎలా సాధ్యమేంటి, స్పెషల్ గా చెఫ్ మనతో పాటు ఉన్నారు. తను కుక్ చేసే వంటలతో ఎలా తగ్గిస్తున్నారు ఏంటి మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మైకల్ చెఫ్ గారు ఉన్నారు బిఎంఎస్ ఫిట్ క్లబ్ నుంచి. మాట్లాడదాం. మైకల్ గారు హాయ్ అండి. మేడం, మీరు చేసే ఫుడ్స్ లో ఎక్కువగా రైస్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు అవాయిడ్ చేస్తారు అని విన్నాను. మామూలుగా మిల్లెట్స్ అంటేనే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, వైట్ రైస్ బదులుగా మిల్లెట్స్ అనేవి బెస్ట్ అంటూ ఉంటారు. మరి ఎందుకు మీరు రైస్తో పాటు మిల్లెట్స్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉన్నారు? మిల్లెట్స్ అనేది ఎందుకు యూజ్ చేయమనేది మీ క్వశ్చన్, అండ్ రైస్ కూడా ఎందుకు యూజ్ చేయమనేది మీ క్వశ్చన్. ఇక్కడ మా బిఎంఎస్ ఫిట్ క్లబ్ యొక్క ప్యాషన్ ఏంటంటే, మేము మీ యొక్క డయాబెటీస్ కానీ వెయిట్ లాస్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు we will go through with so many things to get down whatever that you are having problems. ఇవన్నిటిని మైండ్లో పెట్టుకొని కొందరు ఏమంటారంటే రైస్ మానేసేసేయు, నువ్వు మిల్లెట్స్ తినమంటారు. అవును, ఈ మిల్లెట్స్ తినటము రైస్ తినటంలో వేరియేషన్ చాలా తక్కువ మంది చెప్తారు. మీకు మీరు ఒక 100 grams రైస్ తీసుకున్నారనుకోండి, ఒక 80 నుంచి 85 to 90 grams వరకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి. మేము కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేస్తాం మా బిఎంఎస్ ఫిట్ క్లబ్లో. కార్బోహైడ్రేట్స్ అనేవి మా దాంట్లో అసలు ఉండవు. అంటే మిల్లెట్స్ లో కూడా కార్బ్స్ ఉంటాయి. ఓకే, కమింగ్ టు మిల్లెట్స్, మీరు 100 grams రైస్ తీసుకున్నప్పుడు 90 grams వరకు మీకు కార్బోహైడ్రేట్స్ వచ్చేటప్పుడు దాంట్లో ఎంతవరకు షుగర్ వస్తుందో కూడా మీకు అర్థమవుతుంది. దాంట్లో ఇప్పుడు మిల్లెట్స్ తీసుకున్నప్పుడు సేమ్ వేలో కార్బోహైడ్రేట్స్ని కొంచెం వరకే తగ్గియగలుగుతాము. ఒక హాఫ్ వే కంటే ఎక్కువనే తగ్గుతుంది. లైక్ అది 100 వస్తే ఇది ఒక 50 వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే కార్బోహైడ్రేట్స్ ఇస్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది మన వెయిట్ లాస్కి కానీ డయాబెటీస్కి కానీ ఇవి మనకి అనుకూలంగా ఉండవు. మనం చేసే ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందో ఇది మనకి ట్రీట్మెంట్కు అనుకూలంగా ఉండవు. సో అందుకని మా డైట్లో బిఎంఎస్ ఫిట్ క్లబ్ స్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ని, షుగర్స్ని ఇవన్నిటిని అవాయిడ్ చేస్తాం మేము. అందుకని ఇఫ్ ఇట్ ఈస్ హాఫ్ కార్బోహైడ్రేట్స్ 100%కి 50% అయినా కానీ కార్బోహైడ్రేట్సే. నీ యొక్క మెడికేషన్ పరంగా వీ డోంట్ అడ్వైజ్ దట్. దట్స్ ద ఓన్లీ రీజన్ వీ అడ్వైజ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు డైట్ చేయాలి అంటే ఎక్కువగా రైస్ మానేయాలి, చపాతీస్ మానేయాలి, లేదంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. మరి మీ డైట్లో ఫ్రూట్స్ని కూడా అవాయిడ్ చేస్తారని విన్నాను. అదెందుకు, రీజన్ ఏంటి? ఏంటంటే ఫ్రూట్స్ వచ్చేసి బిఎంఎస్ ఫిట్ క్లబ్లో వీ ట్రీట్ డయాబెటీస్ పీపుల్, we treat weight loss people, we treat lot of other people as well, but we are focusing into diet, weight loss and diabetes. Okay. In these two, when we are treating, our doctors, our dietitians, they will go through lot of things to understand your body and what all things needed for you, what all things not needed for you. In that case only, one is called fruits. Whatever the fruit, its content of sugar. అంటే షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే చాలు కదా, అందరూ తినకూడదు అంటారా? సేమ్ థింగ్ మేడం. వెన్ మీ బాడీ వెయిట్ లాస్ కావాలంటే షుగర్ ఇంటేక్ ని తగ్గించడానికి మీరు కట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఓకే. అండ్ టొమాటోస్ ఏం పాపం చేశాయండి? టొమాటో లేని కూర వండుకోరు అసలు జనాలు, చాలా మందికి ఇష్టం. ఇది చాలా వరకు చాలా మెంబర్స్ కి తెలియదు ఏంటంటే టమాటో కూడా అది కూరగాయగా చాలా మందికి తెలుసు, బట్ అది ఫ్రూట్ అని చాలా మంది తక్కువ మందికి తెలుసు. అది ఓకే, తెలిసినా కానీ అది కన్సిడర్ లాగా ఫ్రూట్ లాగా కన్సిడర్ చేయరు. కొంతమంది ఉంటారు అంటే డైట్ లో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పి మటన్, చికెన్ తీసుకుంటూ ఉంటారు కదా. మరి వెజిటేరియన్స్ ఉంటారు, ఇవన్నీ తినని వాళ్ళకి ఎలాంటి సబ్స్టిట్యూట్ చెప్తారు మీరు? వెజిటేరియన్స్ కూడా ప్రోటీన్స్ ఉన్నాయండి. సోయా ఉంటుంది, మీల్ మేకర్ ఉంటుంది. స్పెషల్గా మేము ఒక డిజైన్ ఏం చేసామంటే సాటర్న్ అని డిజైన్ చేసాము. అది కూడా ఈక్వల్ టు మీట్ లాగా ఉంటుంది అన్నట్టు. అది మీరు తినేటప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నట్లుగానే ఫీలింగ్ వస్తుంటుంది. సో సాటర్న్ వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ హ్యావింగ్ మీట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఫుడ్. డైట్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించాలి అని చెప్తూ ఉంటారు. వెరాజ్ మీ ప్రోగ్రాంలో బటర్ చికెన్ మోస్ట్ ఫేమస్. సో ఏంటది దాని గురించి? అంటే బటర్ యూస్ చేసి ఎలా
ఎందుకు అంత ఫేవరెట్ అయిపోయింది బటర్ చికెన్? బటర్ చికెన్ ఎందుకు ఫేవరెట్ అయిపోయిందంటే యాజ్ అ హైదరాబాదీస్ వీఆర్ అ ఫుడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చికెన్ లవర్స్ చాలా ఏమి మంది. తిన్నా తినకపోయినా కానీ బిర్యానీ తినాలి, బటర్ చికెన్ తినాలి, బటర్ నాన్ తినాలి అని ఒక ప్యాషనేటెడ్ గా ఉంటారు అన్నట్టు. 90% పీపుల్ అట్లనే ఉంటారు. మీ అలా డైట్ లో బటర్ అలౌడ్? బటర్ అలౌడ్, మా దాంట్లో బటర్ అలౌడ్. ఒక సర్టన్ టైం వరకే బటర్ కానీ గీ కానీ మేము సజెస్ట్ చేస్తాము. స్మాల్ క్వాంటిటీ. డైటిషియన్స్ దే విల్ గివ్ యూ. డైటిషియన్స్ ఏదైతే ఇస్తారో మా దాంట్లో ఇట్స్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు యువర్ వెయిట్ అండ్ యువర్ daily workouts schedule. All those things will be mattered and they will be keeping all those things in the mind and they'll design your menu according to your daily schedule. అంటే ఇప్పుడు జిమ్ లో ఎక్కువసేపు కష్టపడ్డారు, సో దట్ వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయిపోయి ఉంటాయి. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని డైట్ దృష్టిలో పెట్టుకొని మీ మెను, రేపటి మెను అనేది ఇవాళ డిజైన్ అవుతుంది అన్నట్టు. రేపటి మెను ఇవాళ మీ వర్కౌట్ ఎట్లయింది, నిన్న మీ వర్కౌట్ చేసిన దానికి మీ బాడీ ఎట్లా దాన్ని తీసుకుంది, దాని ప్రకారము ఈ రేపటి మెను అనేది డిజైన్ చేస్తారు మేడం. ఏదైతే ఫుడ్ తీసుకున్నారో విత్ దట్ ఫుడ్ హౌ యువర్ బాడీ ఈజ్ యాక్టివేటింగ్ ఆర్ యాక్టింగ్ టు దట్ ఫుడ్, దట్ ఈస్ మోర్ మ్యాటర్ టు అస్. ఇవాళ మీ బాడీ మజిల్ వర్కౌట్ చేసినప్పుడు ఎలా ఉంది, కార్డియో చేసినప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారు అన్నట్టు. ఇవన్నీ చూసి మీ మెను అనేది రేపటి గురించి డిజైన్ అవుతుంది అన్నట్టు. ఆ ప్రకారమే ఆ వేలోనే మీకు రేపటికి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ కావాలి, మీకు మీ బాడీ ఇన్ని క్యాలరీస్ తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది, మీరు ఈజీగా డేని క్లోజ్ చేయడానికి. లేకపోతే ఏదో నేను వర్కౌట్ చేశాను, టయర్డ్ అయ్యాను, నేను సిక్ అయిపోతున్నాను అనే ఫీలింగ్ అనేది రాకుండా యాక్టివ్గా ఉండడానికి ఆ మెను అనేది డిజైన్ చేస్తారు. అదేవిధంగా మేము ఆ మెను ప్రకారము ఫుడ్ కుకింగ్ అనేది చేస్తుంటాం. సెలబ్రిటీస్ కావచ్చు, మంత్రులు కావచ్చు, చాలా మంది ఎవరైతే బిఎంఎస్ ఫిట్ క్లబ్ 28 days ఛాలెంజ్లో యాక్టివిటీస్లో తీసుకుంటున్నారో, ఏవైతే ఫుడ్ డైట్ తీసుకుంటున్నారో వాళ్ళలో చాలా డ్రాస్టిక్ చేంజెస్ లైక్ షుగర్ లెవెల్స్, HbA1cలో డ్రాస్టిక్ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి అంటున్నారు. సో దీనికి ప్రత్యేకించి మీరు ఎలాంటి డైట్ ప్లాన్ చేస్తారు? ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి. మేము ఒక్కరం కానీ మా డైటీషియన్ ఒక్కరు కానీ ఏది కూడా పని చేయరు అన్నట్టు. ఓవరాల్ టీమ్ వాళ్ళు పనిచేస్తారు. పనిచేసిన తర్వాతనే ఒక కంక్లూజన్కి వస్తారు, ఇది నిన్న వర్కౌట్ అయింది, ఇది నిన్న ఫుడ్ మనం ఇది ఇస్తే ఈ రకంగా మనకు ఫుడ్ వర్కౌట్ అయింది ఈయన బాడీకి అనే క్యాలిక్యులేషన్ తోటి ముందుకెళ్తారు అన్నట్టు. అండ్ మీరు అందరికీ ఇలా డైట్ కి సంబంధించిన మంచి ఫుడ్స్ తయారు చేస్తూ ఉంటారు కదా, మీరు కుక్ చేస్తూ ఉన్నప్పుడు మీకు అనిపించదా క్రేవింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కదా? సో మీ గురించి కూడా నేను విన్నాను, 90 kgs నుంచి 70కి నియర్ బై వచ్చేసారు, వెయిట్ లాస్ మీరు కూడా అయ్యారు ఇందులో చేరిన తర్వాత. సో ఎలా మేనేజ్ చేసుకున్నారు, ఎలా వెయిట్ లాస్ అయ్యారు మీరు? క్రేవింగ్స్ రాకుండా ఎవరు ఉండరు, క్రేవింగ్స్ మాకు కూడా వస్తాయి. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ, వీఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ ఫుడ్. సో వీఆర్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ, మాకు అవి వస్తుంటాయి. కానీ ఒక సర్టన్ గోల్ని రీచ్ కావడానికి కొన్ని మానుకోవాల్సి వస్తుంది. ఆ దాంట్లోనే మేము కూడా ఎంత ఫుడ్ చేసినప్పటికి కూడా మా బాడీని మేము కంట్రోల్లో పెట్టుకోవడానికి మేము కూడా డైట్ చేసినప్పుడు ఐ అచీవ్డ్ దట్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బిఎంఎస్ యాజ్ వెల్. డైట్ అంటే ఒకటి గుర్తొచ్చిందండి, మీ ప్రోగ్రాంలో బిఎంఎస్ ఫిట్ 28 days ఛాలెంజ్లో అందరు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో కడుపు నిండా తింటూనే మేము వెయిట్ లాస్ అయ్యామంటున్నారు. మామూలుగా డైట్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతారు, అంటే కడుపు మార్చుకుంటేనే వెయిట్ తగ్గడం అనేది జరుగుతుందని అందరి మైండ్లో ఉంది మ్యాక్సిమం. కానీ కడుపు నిండా తింటూ ఎలా? నేను ఇందాక నుంచి చెప్తూ వచ్చింది అదే, ఇప్పుడు చెప్పేది అదే. మీరు కడుపు మార్చుకోవాల్సినంత అవసరం లేదు. మీ బాడీకి ఎంత ఫుడ్ కావాలి అనేది ఫస్ట్ మ్యాండేటరీ మీరు తెలుసుకోవాలి. నేను ఒక బిర్యానీ ఉంది మొత్తం తినేయాలి అనేది కాదు, నాకు ఒక బిర్యానీ ఉంది నేను ఎంత తినాలి అనేది మ్యాండేటరీ అన్నట్లు. సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఎలా తినాలి అనేది చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఫుడ్ మనం తినేటప్పుడు కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ ఈ మూడింటిని గుర్తుపెట్టుకొని మనం ఫుడ్ తినాలి. మనం ఫుడ్ తినేటప్పుడు చికెన్ దొరికితే ఒక ఫుల్ బర్డ్ కూడా చికెన్ తినేస్తాం నాలాంటి వాళ్ళు చాలా మంది. సో అలా కాకుండా ఫుడ్ తినేటప్పుడు మనం ఫుడ్ తో పాటు మన ప్రోటీన్ తో పాటు కార్బోహైడ్రేట్స్ తో పాటు మనం అన్ని బ్యాలెన్స్డ్ గా తినటం వల్ల రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు. మనం ఇప్పుడు ఒక 100 grams కార్బోహైడ్రేట్స్ తిన్నాం అనుకో, ఒక 50 grams అన్నా మేనేజ్ చేయాలి మనం ఫైబర్ తినడానికి.
మనం ఇష్టపడం అట్లా కూరగాయలు తినడానికి. సో ఫైబర్ So, కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి అంటారు ఎక్కువ ఫైనల్లీ. కాకపోయినా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్న తీసుకుందాం Yes. ట్రై చేసి. అది కూడా Balanced చేయము. గా అది కూడా. అది కూడా చేయము. ఏదో ఇది ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అందుకని మనం బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడానికి ద మెనూ విల్ బి డిజైన్ లైక్ దట్ అన్నట్టు. సూపర్. అది ఆకలి కాకుండా ఉండడానికి కూడా ఉంటుంది, కడుపు నిండడానికి దట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ అన్నట్టు. మీరు ఫైబర్, ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ 3 తీసుకున్నప్పుడు 3 భాగాలు తింటున్నారు. ఫస్ట్ మనం ఏం తింటున్నాము, కూర, కొంచెం అంత కర్రీ, ఒక 100 గ్రామ్స్ కర్రీ తోటి 500 గ్రామ్స్ రైస్ తింటాం. రైస్. అప్పుడు అన్నం కడుపు నిండింది అనుకుంటాం. కానీ ఇక్కడ 150 గ్రామ్స్ రైస్ తీసుకొని ఇంకొక 200 గ్రామ్స్ నీకు ఎక్సెస్ ఫుడ్ తీసుకుంటున్నావు, లైక్ కార్బోహైడ్రేట్స్ లో రైస్ తీసుకుంటే ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ వేరే ఫుడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు సోర్స్ ఆఫ్ స్టమక్ ఫిల్లింగ్ అనేది కనబడుతుంటది అన్నమాట. ఓకే, అంటే అక్కడ కార్బ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళం, Hmm. ఇక్కడ ప్రోగ్రామ్ లో మనకి బ్యాలెన్స్డ్ గా అండ్ Balanced. ఫైబర్ 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 ఎక్కువగా తీసుకుంటున్నారు. అండ్ ప్రోటీన్ ఈక్వల్ పొజిషన్ లో, లేకపోతే రిక్వైర్డ్ పోర్షన్స్ లో మనం తీసుకుంటే కడుపు నిండిపోతుంది. ఈ మధ్యలో మనకు అర్థమైపోతుంటుంది అన్నట్టు. ఎస్, మనము తినే దాంట్లో కూడా కాన్షియస్ Proper తొందరగా way తొందరగా తినేస్తాం అన్నట్టు. కొంచెం టైం ఇచ్చి తినడం ఇంపార్టెంట్. కొంచెం సలాడ్ తినాలి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి, లైక్ గ్యాప్ ఇన్ ద సెన్స్ స్లోగా కోర్స్ బై కోర్స్. మైకేల్ గారు, థ్యాంక్ యూ అండి. చాలా విషయాలు మాకున్నటువంటి కొన్ని డౌట్స్ కూడా మేము అడిగేసాము. సో ఇది డైట్ పాటించే వాళ్ళు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ పాటిస్తున్న వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.